Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈరోజు మేము ప్రీవియస్ ఇయర్ పేపర్స్ టాప్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. ఇది జాగ్రఫీ ఎంసీక్యూ సిరీస్ ఫోర్త్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాము ఈరోజు. సో ఇది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ కింద వస్తుంది. సో ఇవి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎస్ఎస్సి, రైల్వేస్, యూపీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రామ సచివాలయం, తెలంగాణ ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరు సబ్స్క్రైబ్ చేయండి సిఎన్క్యూ స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ లెక్చర్ని లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంటిన్యూన్సీ అనేది ఉంటుంది. సో ఒక లెక్చర్ అనేది ఈజీ వేగా, ఎంజాయ్ఫుల్ వేగా మీరు కూడా ఇందులో పాల్గొనొచ్చు. సో ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాము. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో సిఎన్క్యూ స్టడీ ఛానల్ మీద ఇవి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో మన లెక్చర్ టాపిక్స్ ఏమేమి చూడండి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పాలిటీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, స్టాటిక్ జీకే అంటే బ్యాక్గ్రౌండ్ స్టడీతో సో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో కరెంట్ అఫైర్స్, బ్యాక్గ్రౌండ్ స్టడీ నుంచి సో అవి కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. సో ఇందులో చూడండి, సో ఫిజిక్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దాంట్లో సో 1 or 2 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. సో ఇక్కడ జియోగ్రఫీ క్లాస్ 4ని ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని స్టార్ట్ చేసే ముందు అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు కూడా ఈజీ వేగా అర్థమవుతుంది. నెక్స్ట్ మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము. సో 22nd క్వశ్చన్ నుంచి. సో 22nd క్వశ్చన్లో చూడండి, ఇక్కడ నేను క్వశ్చన్ చదువుతాను, దాంతోపాటు ఆప్షన్స్ చదువుతాను. సో మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే సో దాన్ని కమెంట్ బాక్స్లో రాయండి. సో మిస్టేక్ అయినా పర్వాలేదు, సో ఒకసారి మెన్షన్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. సో మిస్టేక్ ఎప్పుడైతే జరుగుతుందో సో అప్పటి నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకుంటారు. సో మిస్టేక్ జరగకుండా కరెక్ట్ చేస్తే సో ఆల్ ద బెస్ట్. సో మిస్టేక్ జరిగితే సో కంపల్సరీగా దాన్ని రెక్టిఫై చేసుకుని దాని మీద సెర్చ్ అనేది చేస్తారు. సో ఈ విధంగా మీరు కమెంట్ బాక్స్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ప్రొవైడ్ చేయండి. సో అప్పుడే మీకు గుర్తుంటుంది. సో ఇందులో 22nd క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. విచ్ ఈస్ ద సెకండ్ నియరెస్ట్ స్టార్ ఆఫ్ ద అర్త్ ఆఫ్టర్ సన్. సో సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ కదా, మనకు తెలుసు ఇదంతా. సో సన్ సోలార్ సిస్టంలో సెంటర్లో ఉండేది సన్. సో దీని చుట్టూ అర్త్, వేరే డిఫరెంట్ ప్లానెట్స్, మర్క్యూరీ, మార్స్, వీనస్ ఇవన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇందులో సన్ అని ఒక స్టార్ అంటాం. ఎందుకంటే స్టార్ అనేసి ఎందుకంటాం అంటే ఇది సన్ అనేది లైటింగ్ ప్రొవైడ్ చేస్తుంది, దాంతోపాటు హీట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇటువంటి సోర్స్ని స్టార్ అంటాము. సో ఇటువంటి సోర్స్ సన్ తర్వాత వేరేది ఏది ఉంది అంటున్నారు ఇక్కడ. సో వేరేది ఏది ఉందంటే ఆప్షన్స్లో చూడండి, వేగా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ సిరియస్, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ప్రాక్సిమా సెంటారై, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ఫా సెంటారై. సో ఇది క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2010లో అడిగినారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఒకసారి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్రాక్సిమా సెంటారీ, దీనికి కరెక్ట్ ఆన్సర్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సన్ తర్వాత ఇదే పెద్ద స్టార్. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ డీటెయిల్గా చూస్తే దీని యొక్క ఆన్సర్ చూడండి ఇక్కడ. సో సన్ తర్వాత వేరేది పెద్దది స్టార్ ఏది అంటే ఇక్కడ ప్రాక్సిమా సెంటారీ. సో ప్రాక్సిమా సెంటారీ కూడా సన్ లాగే ఉంటుంది. సో ఇదొక ప్రైమ్ క్యాండిడేట్ ఫర్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ కోసం ఇది కూడా యూజ్ అవుతుంది. సో ప్రాక్సిమా సెంటారీ ఇదొక రెడ్ డార్ఫ్ స్టార్. సో ఈ విధంగా ప్లూటో అయితే ఉందో, ప్లూటో డార్ఫ్ ప్లానెట్ అంటాము. సో ప్లూటో 2006లో దీన్ని ప్లానెట్ స్టేటస్ తీసుకుని డార్ఫ్ ప్లానెట్ అంటున్నాము. సో అదేవిధంగా ఇక్కడ డార్ఫ్ స్టార్ అంటాము ప్రాక్సిమా సెంటారీని. సో దీని యొక్క డిస్టెన్స్ చూడండి 4.24 లైట్ ఇయర్స్. సో 4.24 లైట్ ఇయర్స్ అంటే లైట్ ఇయర్ యూనిట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. సో లైట్ ఇయర్ అంటే నార్మల్గా లైట్ 1 లైట్ రేని పాస్ చేస్తే సో 1 ఇయర్ వరకు ఎంత డిస్టెన్స్ అది కవర్ అవుతుందో సో దాన్ని మొత్తం డిస్టెన్స్ని ఇక్కడ లైట్ ఇయర్ అంటాం. సో 1 ఇయర్లో ఆ లైట్ ఎంత డిస్టెన్స్ వరకు పాస్ అవుతుందో దాన్ని లైట్ ఇయర్ అంటాము. సో ఈ లైట్ ఇయర్ యూనిట్స్ అడుగుతాడు కంపల్సరీగా. ఇది యూనిట్స్ అనేది ఇక్కడ చూడండి. సో 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 9.5 ట్రిలియన్ కిలోమీటర్స్. సో ఈ కన్వర్షన్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు 9.5 ట్రిలియన్ కిలోమీటర్స్. నెక్స్ట్ దీన్ని కొన్నిసార్లు మైల్స్లో కూడా అడుగుతాడు. సో 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 5.9 ట్రిలియన్ మైల్స్ అనేసి కూడా అంటాము. సో 1 లైట్ ఇయర్ ఈక్వల్స్ టు 9.5 ట్రిలియన్ కిలోమీటర్స్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై. సో ఈ ప్రాక్సిమా సెంచారీ దీన్ని డిస్కవర్ చేసినది 1915లో డిస్కవర్ చేసినారు. ఎవరు డిస్కవర్ చేసినారంటే రాబర్ట్ ఇన్నెస్ దీన్ని డిస్కవర్ చేసినారు. సో ఇక్కడ ఈయన డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు యూనియన్ అబ్జర్వేటరీ సౌత్ ఆఫ్రికాలో 1915 దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఇది నియరెస్ట్ నోన్ స్టార్ ఫ్రమ్ ద సన్. సో సన్ తర్వాత
ప్రాక్సిమా సెంటారీ, ఇది ఒక మెయిన్ స్టార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్ ఈస్ కాల్డ్. సో సన్కి ఉన్న ఈ అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటాము అంటున్నారు ఇక్కడ. సో ఈ అవుటర్ మోస్ట్ లేయర్ని ఏమంటాం చూడండి. సో దీనికి ఆప్షన్స్ నేను చదువుతాను, మీరు అంతవరకు ఆన్సర్ రాయండి. సో ఫస్ట్ క్రోమోస్పియర్, సెకండ్ ఫోటోస్పియర్, థర్డ్ కరోనా, నెక్స్ట్ ఫోర్త్ లిటోస్పియర్. సో ఈ క్వశ్చన్ SSC CGL టైర్ 1 ఎగ్జామినేషన్ 2011లో అడిగినారు. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ చూడండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడున్న మహమ్మారి కరోనా వైరస్. సో కరోనా వైరస్ దీనికి కరెక్ట్ ఆన్సర్. కరోనా వైరస్ చూడండి. సో కరోనా ఇది గుర్తుపెట్టుకోండి. సో పైన ఉన్న లేయర్ని కరోనా అంటాము. సో ఇందులో ఆన్సర్ చూడండి, ఆన్సర్ చూస్తే డీటెయిల్గా అర్థమవుతుంది. సో అవుటర్ మోస్ట్ లేయర్. సో అవుటర్ మోస్ట్ లేయర్ అంటే ఇది గ్రీన్ కలర్ పైన సర్ఫేస్ని అవుటర్ మోస్ట్ లేయర్ అంటాము. సో దీన్ని కరోనా అంటాము. ఇప్పుడున్న మహమ్మారిని కరోనా అంటాము. నెక్స్ట్ ఇక్కడ సన్ పైన ఉన్న లేయర్ని కూడా కరోనా అంటాము. సో దీని లోపల పోతే ఇక్కడ దీన్ని క్రోమోస్పియర్ అంటాము. సో ఈ మొత్తం గ్రీన్ కలర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ గ్రీన్ కలర్ లోపల ఉండేదాన్ని క్రోమోస్పియర్ అంటాము. ఇంకా లోపల ఇన్నర్ లేయర్ని ఫోటోస్పియర్ అంటాము. సో ఈ ఎల్లో కలర్ని టచ్ అవుతుంది ఈ ఫోటోస్పియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇందులో కరోనా, వైట్ కరోనా అనేది ఉంటుంది. సో దీని యొక్క బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఇన్నర్ లేయర్స్తో కంపేర్ చేస్తే దీని యొక్క బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కరోనా అంటే ఇది ఒక ప్లాస్మా లాగా, మన బ్లడ్లో ప్లాస్మా ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా ఇది ఒక ప్లాస్మా కరోనా అంటే. సో ఇది సన్ బాడీ పైన ఉంటుంది. సో ఎక్స్టెండ్ అవుతుంది మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఇది ఉంటుంది స్పేస్లలో. నెక్స్ట్ ఇక్కడ టోటల్ సోలార్స్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు దీన్ని ఈజీ వేగా చూడొచ్చు. సో కార్నోగ్రాఫ్లో కూడా దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కరోనా అంటే యాక్చువల్ మీనింగ్ క్రౌన్. సో రాజులు పెట్టుకుంటారు కదా క్రౌన్, దాన్ని కరోనా అంటాము. సో ఇది క్రౌన్. సో ఇది గుర్తుపెట్టుకోండి, కరోనా అంటే మీనింగ్ క్రౌన్. సో ఎగ్జామినేషన్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే సో మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ చేస్తే కంపల్సరీగా దాని నుంచి ఒక 5-10 క్వశ్చన్స్ వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలి. సో ఇందులో చూడండి. సో చాలా క్వశ్చన్స్ అనేటివి రైజ్ అవుతాయి చూడండి. సో అవుటర్ మోస్ట్ లేయరే కాదు ఇన్నర్ మోస్ట్ లేయర్ కూడా అడగవచ్చు. సో ఇందులో ఈ అవుటర్ మోస్ట్ లేయర్ని కరోనా అంటాము. నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత కరోనా తర్వాత ఈ లేయర్ని ఇక్కడ క్రోమోస్పియర్ అంటాము. నెక్స్ట్ దాని తర్వాత ఉండే లేయర్ని ఫోటోస్పియర్ అంటాము. సో ఈ కలర్ని ఫోటోస్పియర్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ దాని తర్వాత వచ్చేది ఇదంతా కన్వెక్షన్ జోన్. నెక్స్ట్ కన్వెక్షన్ జోన్ తర్వాత రేడియేషన్ జోన్ వస్తుంది. సో దీన్ని రేడియేషన్ జోన్ అంటాము. ఇంకా మిడిల్లో ఉండేదాన్ని కోర్ అంటాము. సో దీన్ని ఒక ప్రాక్టీస్ చేద్దాము ఒకసారి. ఇందులో చూడండి. సో ఈ పైన లేయర్ని కరోనా అంటాము. నెక్స్ట్ దీని తర్వాత ఈ లేయర్ని ఏమంటామంటే క్రోమోస్పియర్ అంటాము. నెక్స్ట్ ఈ థర్డ్ లేయర్ బ్లూ కలర్ వైలెట్ కలర్లో ఉండేదాన్ని ఫోటోస్పియర్ అంటాము. నెక్స్ట్ దీని తర్వాత కన్వెక్షన్ జోన్ వస్తుంది. నెక్స్ట్ రేడియేషన్ జోన్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్ కోర్. సో ఇది సన్ యొక్క సర్ఫేస్. సో సన్ యొక్క సర్ఫేస్ ఇన్నర్ లేయర్స్ గురించి డిస్కస్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడితే విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ఈవినింగ్ స్టార్. సో ఈవినింగ్ స్టార్ అని ఏ ప్లానెట్కి అంటాము అంటున్నారు. సో ఇందులో ఆప్షన్ చూడండి, మార్స్ ఉంది, నెక్స్ట్ మర్క్యూరీ, వీనస్, జూపిటర్. సో ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఇది నేను ఆప్షన్స్ చెప్పేలోగా మీరు ఆన్సర్ చేసేయండి. సో ఇది SSC 2000లో ఈ క్వశ్చన్ రేజ్ చేసినారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవినింగ్ స్టార్ అనేసి ఏ ప్లానెట్కి అంటామంటే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వీనస్. సో వీనస్కి ఈవినింగ్ స్టార్ అంటాము. నెక్స్ట్ ఇందులో డీటెయిల్గా చూస్తే ఇందులో చూడండి. సో వీనస్ ఓవరాల్గా మన ఎర్త్కి 365 డేస్ ఉంటుంది కదా, కానీ వీనస్కి 1 ఇయర్కి 584 డేస్ ఉంటాయి. సో ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మన అర్త్కి 365 డేస్, కానీ వీనస్కి 584 డేస్. సో యాక్చువల్గా ఇదంతా సన్ అనుకోండి. సో సన్ తర్వాత ఫస్ట్ వచ్చేది మర్క్యూరీ, దాని తర్వాత వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, మర్క్యూరీ, వీనస్, అర్త్ వస్తుంది మిడిల్లో థర్డ్ పొజిషన్లో. సో అర్త్ ఈ విధంగా సిరీస్ అనేది రన్ అవుతుంది. మర్క్యూరీ, వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో దీన్ని వీనస్ని మార్నింగ్ స్టార్ అనొచ్చు, దాంతో పాటు ఇక్కడ ఈవినింగ్ స్టార్ అనేసి కూడా అంటాము. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు అంటామంటే మార్నింగ్ స్టార్ అంటే స్టార్టింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఇక్కడ బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఈవినింగ్ స్టార్ అనేసి ఎందుకంటామంటే సన్ సెట్ తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది. సో ఈవినింగ్ ఉంటుంది బ్రైట్నెస్, దాంతోపాటు మార్నింగ్ కూడా బ్రైట్నెస్ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఈ వీనస్ని మార్నింగ్ స్టార్ అంటాము, ఈవినింగ్ స్టార్ అనేసి కూడా అంటాము. సో వీనస్ ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే ప్లానెట్ రివాల్వింగ్ ఈస్ట్ టు వెస్ట్. సో నార్మల్గా
మన అర్త్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రివాల్వ్ అవుతుందంటే ఈస్ట్ టు వెస్ట్ టు ఈస్టా. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్షన్స్ అనేవి వేసుకోండి. సో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మన అర్త్ రివాల్వ్ అయ్యేది వెస్ట్ టు ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్ ఈ విధంగా మన అర్త్ రివాల్వ్ అవుతుంది. సో మన అర్త్ దీనిలో ఆప్షన్ లేదు. సో ఇందులో ఆప్షన్ చూడండి, ప్లానెట్స్ వీనస్ ఉంది, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. సో ప్లూటోని ఎలిమినేట్ చేయొచ్చు, ఇప్పుడు ప్లానెట్ కాదు. నెక్స్ట్ ఈస్ట్ టు వెస్ట్. సో నార్మల్గా అన్ని ప్లానెట్స్ వెస్ట్ టు ఈస్ట్ అనేది రివాల్వింగ్ జరుగుతుంది. సో రొటేషన్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు జరుగుతుంది. కానీ ఇందులో వీనస్కి మాత్రం ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్లో ఇది రివాల్వ్మెంట్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, SSC 2000లో అడుగున్నారు. సో కంబైన్డ్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్లో అడిగినారు, దాంతోపాటు రైపూర్ మధ్యప్రదేశ్ ఎగ్జామినేషన్లో కూడా అడిగినారు. సో ఇది డీటెయిల్గా చూస్తే ఇందులో సో ప్లానెట్స్ నార్మల్గా వెస్ట్ టు ఈస్ట్ రివాల్వ్ అవుతాయి. సో వెస్ట్ టు ఈస్ట్ అంటే ఈ విధంగా రివాల్వ్ అవుతాయి. కానీ ఇక్కడ వీనస్ మాత్రం ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రొటేట్ అవుతూ వెళ్తుంది వీనస్. సో ఈ విధంగా వీనస్ మాత్రమే ఒక స్పెషల్ కేటగిరీ. సో ఇటువంటి ఫినామినాన్ని, ఇటువంటి డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ని మూవ్ అయ్యే దాన్ని ఏమంటామంటే రెట్రోగ్రేడ్ మోషన్ అంటాము. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో వీనస్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి చూడండి. సో ఫస్ట్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటాము వీనస్ని. దాంతోపాటు ఇక్కడ వీనస్ని అర్త్ ట్విన్స్ అనేసి కూడా అంటాం. సో అర్త్కి జోడిగా ఉంటుంది వీనస్. సో అర్త్ సైజ్ ఏ విధంగా అయితే ఉందో మన భూమి సైజు, అదే విధంగా వీనస్ సైజ్ కూడా ఉంటుంది. సో అర్త్ ట్విన్స్ అంటాము. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది. సో వీనస్ యొక్క డైరెక్షన్ ఈస్ట్ టు వెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ అందుకని బ్రైట్నెస్ అనేది చూడగలుగుతాము. సో సన్ రైజ్ అయ్యేటప్పుడు, దాంతోపాటు సన్సెట్ అయ్యేటప్పుడు కూడా బ్రైట్నెస్ అనేది చూడగలుగుతాము. నెక్స్ట్ ఇక్కడ వీనస్ పైన, సో ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ పైన మేము నివసిస్తున్నాం అనుకోండి. సో అప్పుడు మనకి సన్ రైజ్ ఏ డైరెక్షన్లో ఉంటుందంటే వెస్ట్ డైరెక్షన్ నుంచి సన్ అనేది రైజ్ అవుతుంది. సో ఈస్ట్ డైరెక్షన్లో సన్ అనేది సెట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో మన నార్మల్గా అర్త్ పైన సన్ రైజ్ అనేది ఈస్ట్ దగ్గర నుంచి జరుగుతుంది, సన్సెట్ అనేది వెస్ట్ వైపు ఉంటుంది. సో కానీ వీనస్ పైన రివర్స్. నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే ప్లానెట్ ఎమిటింగ్ గ్రీన్ లైట్. గ్రీన్ లైట్ ఎమిట్ చేసే ప్లానెట్ ఏది అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ జూపిటర్, వీనస్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇది SSC CML కంబైన్డ్ మెట్రికల్ లెవెల్ ఎగ్జామినేషన్లో ఇది 2000లో అడిగినారు. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో గ్రీన్ లైట్ ఎమిట్ చేసే ప్లానెట్ ఏది అంటున్నారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆన్సర్, దీనికి కరెక్ట్ యురేనస్, దీనికి కరెక్ట్ ఆన్సర్. సో డీటెయిల్గా చూస్తే ఇందులో చూడండి. సో అట్మాస్ఫియర్ గురించి డిస్కస్ చేయాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యురేనస్ అట్మాస్ఫియర్ మీద 83% హైడ్రోజన్ ఉంటుంది, 15% హీలియం, 2% మీథేన్ ఉంటుంది, ఇంకా స్మాల్ అమౌంట్ ఆఫ్ అసిటిలిన్ ఉంటుంది, హైడ్రోకార్బన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో మీథేన్ ఉంది కాబట్టి మీథేన్ ఏం చేస్తుందంటే ఇక్కడ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఏదైతే రెడ్ లైట్ ఉందో విబ్గిఆర్ కలర్స్లో, సో ఇందులో రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ గ్రీన్ కలర్, బ్లూ, గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. సో ఈ రెడ్ కలర్కి ఇక్కడ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసము మీరు సిగ్నల్స్ని చూస్తే కూడా సో అక్కడ రెడ్ కలర్లో ఎందుకు ప్లేస్ చేస్తుంటారంటే ఇక్కడ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది రెడ్ కలర్కి. సో ఇక్కడ రెడ్ కలర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది మీథేన్. సో రిలీజ్ చేసేస్తుంది రిమైనింగ్ కలర్స్ని. సో ఇందులో బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఎక్కువగా కనబడతాయి. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఎక్కువగా లిబరేట్ చేసేది, రిలీజ్ చేసేది యురేనస్ ప్లానెట్. సో ఇక్కడ చూడొచ్చు. సో సన్ దగ్గర నుంచి మెర్క్యూరీ ఫస్ట్, సెకండ్ వీనస్, అర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో ఈ విధంగా చూడొచ్చు. యురేనస్ దగ్గర ఇక్కడ గ్రీన్ లైటింగ్ అనేది ఏర్పడుతుంది, గ్రీన్ లైటింగ్. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ యురేనస్ అట్మాస్ఫియర్ గురించి చూసినాం కదా. సో అక్కడ హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది. కానీ ఇక్కడ అర్త్ గురించి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి ఎగ్జామినేషన్లో. సో ఎగ్జామినేషన్లో చూడండి అర్త్ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ అంటే గాలి. సో గాలి సరౌండింగ్ ఎయిర్లో సో అట్మాస్ఫియర్ అంటాం దాన్ని. సో అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటుందంటే ఇక్కడ నైట్రోజన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది ఎగ్జామినేషన్లో. సో మన అర్త్ అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఏది ఉంటుంది అంటే ఏ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటుందంటే ఆప్షన్స్లో ఇస్తారు నైట్రోజన్, ఆక్సిజన్, ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ నైట్రోజన్. కొన్నిసార్లు పర్సెంటేజ్ కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్లో, 78% గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ ప్లేస్ ఆక్సిజన్ 21%, ఇంకా రిమైనింగ్ గ్యాసెస్ మొత్తము 1%. సో 78 + 21 + 1% టోటల్గా కలిపితే 100% అయిపోతుంది. సో ఇందులో ఆర్గాన్ 0.98%, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా రిమైనింగ్ వాటర్ వేపర్స్ 0.22%. ఇక్కడ చూడండి నైట్రోజన్ 78%,
ఆక్సిజన్ 21%, రిమైనింగ్ గ్యాసెస్ 1%. సో రిమైనింగ్ గ్యాసెస్లో ఆర్గాన్ ఎక్కువగా ఉంటుంది 0.98. సో ఇందులో చూడండి ఇది మొత్తం నైట్రోజన్ 78% ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఆక్సిజన్ 21%, రిమైనింగ్ గ్యాసెస్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. సో ఇందులో ఆర్గాన్కి 0.98%, నెక్స్ట్ రిమైనింగ్ గ్యాసెస్ 0.02%, కార్బన్ డైఆక్సైడ్, నియాన్, మీథేన్, క్రిప్టాన్, హైడ్రోజన్ ఇవన్నీ కూడా ఉంటాయి మన గాలిలో, అట్మాస్ఫియర్లో. నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే నంబర్ ఆఫ్ జొడాయిక్స్ అంటే సైన్స్ అనేటివి చూస్తున్నారు కదా. సో సైన్స్ డిఫరెంట్ సైన్స్ అనేటివి ఉంటాయి, లీవో, స్కార్పియన్. సో ఇటువంటివి జొడాయిక్ సైన్స్ అంటాము. సో ఈ జొడాయిక్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా, సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గురించి డిస్కస్ చేస్తే దీనికి కరెక్ట్ ఆన్సర్ 12 సైన్స్ అనేటివి ఉంటాయి. సో ఇవన్నిటికి అందరికీ తెలుసు ఇది క్వశ్చన్. సో ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ మెట్రిక్ లెవెల్ 2000లో అడిగినారు ఈ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జొడాయిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో జొడాయిక్ అంటే మన ఆస్ట్రాలజీ అంటే జాతకం చూస్తారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇటువంటి సైన్స్ని బేస్ చేసుకుని జాతకం చూస్తారు. సో జొడాయిక్ అంటే ఇది ఒక పెద్ద సర్కిల్, సో 360 degrees అనేది ఉంటుంది. సో ఇందులో 12 డివిజన్స్ అనేది చేసింటారు, చూడొచ్చు ఈజీ వేగా. సో ఈ విధంగా డిఫరెంట్ 12 డివిజన్స్ చేసింటారు. సో ఇందులో ఈ 12 డివిజన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు అనేది ఇచ్చింటారు. సో ఇందులో చూడండి 12 డివిజన్స్ని ఏమంటామంటే సైన్స్ అంటాం. ఇందులో చూడండి డీటెయిల్గా అర్థమవుతుంది. సో 12 జొడాయిక్ సైన్స్ అంటే ఇవే. సో ఫస్ట్ వన్ ఏరియస్, సెకండ్ వన్ టౌరస్, నెక్స్ట్ థర్డ్ వన్ జెమినీ, నెక్స్ట్ క్యాన్సర్, నెక్స్ట్ లియో, విర్గో, లిబ్రా, స్కార్పియో, సగిటరియస్, క్యాప్రికాన్, అక్వారియస్, పీసెస్. సో వీటికి డిఫరెంట్ సైన్స్ ఉంటాయి చూడండి. ఏరియస్కి సో గోట్ షీప్ సైన్ ఉంటుంది. నెక్స్ట్ టారియస్ బుల్ సైన్, నెక్స్ట్ జెమినీకి సో ఈ విధంగా పీపుల్ సైన్, క్యాన్సర్ ఈ విధంగా చూడొచ్చు, స్కార్పియన్ సైన్. ఈ విధంగా డిఫరెంట్ సైన్స్ అనేవి ఉంటాయి. లియోకి లయన్, విర్గోకి లేడీ సైన్, సో లిబ్రా బ్యాలెన్స్ సైన్, ఫిజికల్ బ్యాలెన్స్ సైన్. నెక్స్ట్ ఈ విధంగా స్కార్పియన్ సైన్, ఈ విధంగా డిఫరెంట్ సైన్స్ అనేవి ఉంటాయి చూడొచ్చు. సో వాటి పేర్లని బేస్ చేసుకొని ఇక్కడ సైనింగ్ అనేది ప్రొవైడ్ చేసింటారు. నెక్స్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ మార్నింగ్ స్టార్. సో దీని గురించి ఇప్పుడే డిస్కస్ చేసినాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ ఎవరిని అంటామంటే వీనస్ని అంటాము, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. సో వీనస్ని ఇక్కడ అర్త్ ట్విన్ అనేసి కూడా అంటాం. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ వీనస్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సో ఎస్ఎస్సి కంబైన్ మెట్రిక్ లెవెల్లో ఈ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ అనేది రేస్ చేసినారు 2011లో. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వీనస్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ రెండు కూడా అంటాం. ఎందుకంటే బ్రైట్నెస్ అనేది ఉంటుంది. మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు, దాని తర్వాత సన్సెట్ జరిగినప్పుడు కూడా ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి సో దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అంటాము. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ వస్తాయో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. దాంతోపాటు మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. సో పీడిఎఫ్ పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కండి. సో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.